హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొన్న మేము వేసవి సెలవులకి షిరిడీ వెళ్ళామండి. బాబావారి దర్శనం బాగా జరిగింది. దర్శనం తర్వాత బాబావారు నివసించిన చావిడిని దర్శించుకున్నామండి. బాబావారి మందిరంలోకి కెమెరాలని ఎలా వచ్చారు కదండి. అందుకనే బాబావారు నివసించిన ఈ చావిడిని మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే షిరిడీలో అణువణువు బాబావారి పాదస్పర్శతో పునీతమైంది కదండి. అందుకే ఈ చావిడిని దర్శించుకుంటే బాబావారిని దర్శించుకున్నట్టే కదండి. అందుకే ఈ వీడియో చేస్తున్నామండి. అంతేకాదండి, చాలామందికి తెలియని అత్యంత మహిమాన్వితమైన ఒక మారుతి ఆలయం ఈ ద్వారకామాయికి చావిడికి మధ్యలో ఉందండి. దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా పురాతనమైందండి. అంటే బాబావారు ఉన్నప్పుడు ఉన్నటువంటి మారుతి ఆలయం అండి ఈ ఆలయం. చావిడి బాబావారి పాదస్పర్శతో పునీతమైన అత్యంత మహిమగల ప్రదేశం అండి. ద్వారకామాయిలో ఉన్న బాబాను దర్శించిన ఈ చావిడిని దర్శించిన ఒకటేనండి. అలాంటి ఈ చావిడికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? అసలు ఈ చావిడిలో బాబావారు ఎందుకు ఎప్పుడు నివసించారు? ఈ చావిడి ఉత్సవము అదేనండి పల్లకీ ఉత్సవంగా పిలువబడే ఈ చావిడి ఉత్సవము ఎప్పుడు మొదలయ్యింది? అలాగే దక్షిణాభిముఖ మారుతి ఆలయంగా పిలువబడే ఈ ఆలయానికి బాబాకి సంబంధం ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దామండి. అదేమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. మీరు అలా చేయడం వలన ఇలాంటి మంచి వీడియోస్ మరింత మందికి తెలియటానికి అవకాశం ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ చావిడి అలాగే ఈ మారుతి ఆలయం గురించి తెలుసుకుందాం పదండి. బాబావారు షిరిడీ వచ్చిన మొదట్లో ఈ చావిడిలో కొంతకాలం ఉన్నారండి. ఆ తర్వాత మసీదులో అదేనండి ద్వారకామాయిలో ఉండేవారు కదండి. అలా ఉంటూ ఉండగా 1909 డిసెంబర్ 10వ తేదీన షిరిడీలో భారీ వర్షం పడి ద్వారకామాయిలో భారీ వరద నీరు వచ్చి పాపం బాబావారు కూర్చోటానికి పడుకోవటానికి చోటు లేకుండా పోయిందండి. అంతా నీళ్లు బురదగా మారిపోయిందండి. అప్పుడు తాత్య, మహల్యాసపతి, శ్యామ వంటి భక్తులు బాబావారిని చావిడిలో ఉండమని కోరారండి. అప్పుడు బాబావారు అందుకు ఒప్పుకోలేదండి. అప్పుడు భక్తులందరూ కలిసి బతిమలాడి బాబాని తీసుకుపోయి ఆ రోజు రాత్రి చావిడిలో ఉంచారండి. అదండి అప్పటి నుండి బాబావారు రోజు మార్చి రోజు చావిడిలో నిద్రించేవారండి. అప్పటి నుండి భక్తులు బాబావారు చావిడికి వెళ్ళటాన్ని పెద్ద ఉత్సవంగా చేసేవారండి. దీనినే పల్లకీ ఉత్సవాన్ని కూడా అనేవారండి. ఈ పల్లకీ ఉత్సవము అదేనండి చావిడి ఉత్సవము ఎలా జరిగేదంటే, బాబావారికి ఓ భక్తుడు బహుకరించిన శ్యామకర్ణ అనే పేరుగల గుర్రాన్ని అందంగా అలంకరించి ముందు నడిపించేవాళ్ళండి. ఆ తర్వాత బాబావారి పాదుకులు ఉంచినటువంటి పల్లకిని కొంతమంది భక్తులు మోస్తూ నడుస్తూ ఉండగా వారి వెనక తాత్య, శ్యామ, మహల్యాసపతి వంటి భక్తులు బాబావారికి ఛత్రం పడుతూ చామరలు వేస్తూ చెరువు ప్రక్క నడుస్తూ ఉండగా తాళాలు, తప్పెట్లు అలాగే జయజయధ్వానాల మధ్య బాబావారు మహాశివుడిలాగా ఆనంద నృత్యం చేస్తూ ముందుకు నడిచేవారండి. అప్పట్లో ఎంతోమంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొనేవారంటండి. ఇలా ఎంతో వైభవంగా జరిగే ఈ చావిడి ఉత్సవము అదేనండి పల్లకీ ఉత్సవము ఇప్పటికీ షిరిడీలో నిర్వహిస్తున్నారండి. కాకపోతే రోజు మార్చి రోజు కాకుండా ప్రతి గురువారము చావిడి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారండి ఆ షిరిడీ ఆలయ కమిటీ వారు. ఈ ఉత్సవాన్ని చూస్తానికి 2 కళ్ళు చాలవండి, అంత బాగుంటుందండి ఈ పల్లకీ ఉత్సవంగా పిలువబడే చావిడి ఉత్సవం. మరి ఈ దక్షిణాభిముఖ మారుతి ఆలయం ఏమిటి అనుకుంటున్నారా? ఆగండి, అక్కడికే వస్తున్నానండి. బాబావారు షిరిడీ వచ్చిన కొత్తలో కొంతకాలము చావిడితో పాటు
ఈ మందిరంలో కూడా నివసించారంటండి. ఆ సమయంలో ఈ ఆలయంలో దేవిదాస్ అనే యోగి ఉండేవాడంటండి. ఆయన బాబావారికి వచ్చిన కానుకలతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారంటండి. చావిడి ఉత్సవంలో బాబావారు చావిడికి వచ్చేటప్పుడు ఈ ఆలయం ఎదురు రాగానే ఈ ఆలయంలో ఉన్న మారుతి వైపు చూస్తూ ఏవో చేతులూపుతూ సైగలు చేసేవారండి. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామివారు దక్షిణం వైపు తిరిగి ఉండటం వలన ఈ ఆలయాన్ని దక్షిణాభిముఖ మారుతి ఆలయము అంటారండి. మొదట్లో ఈ ఆలయంలో 2 పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉండేవండి. ఆ తర్వాత ఈ ఆలయ పునరుద్ధరణ సమయంలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసేసి ఒక్క విగ్రహాన్నే ఉంచారండి. షిరిడీలో ఉన్న దక్షిణాభిముఖ ఈ మారుతి ఆలయము చాలా ప్రాచీనమైందండి. ఎప్పుడు బాబావారు ఉన్నప్పుడు కదండి, చాలా ప్రాచీనమైంది, అత్యంత మహిమగలదండి. ఇంతటి మహిమాన్వితమైన ఆ సాయినాథుడి పాదస్పర్శతో పునీతమైన ఈ చావిడిని, అలాగే దక్షిణాభిముఖ మారుతి ఆలయాన్ని మీరు షిరిడీ వెళ్ళినప్పుడు తప్పక దర్శించగలరని కోరుకుంటూ, అన్నట్టు ఈ చావిడి, ఈ మారుతి ఆలయాలు ఇప్పుడు ఉన్న సమాధి మందిరం వెనక భాగాన, అంటే 3వ నెంబర్ గేటు దగ్గర మనం చూడవచ్చని తెలియజేస్తూ, ఈ సాయిబాబా ఆశీస్సులు మీపైన మాపైన ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ మా వీడియోస్పై మీ కామెంట్ను తెలియజేయగలరని కోరుకుంటూ, ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.